హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు అయితే హోమ్ మేడ్ సెరలాక్ మనం కామన్గా వాడుక భాషలో పిలుచుకునే ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలి, దాని కొలతలు తదితర వివరాలన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలా ఒక కప్పు పెట్టుకొని దానిలో ఒక గ్లాసు వాటర్ పోసుకొని పొయ్యి ముట్టించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఆ నీళ్ళు కాస్త వేడెక్కాక మనము హోమ్ మేడ్ సెరలాక్ ఇంట్లో తయారు చేసుకున్న సెరలాక్ ఇది. దీనిలో 2-3 రకాల పప్పులు, బాదాము అలాంటివి అన్నేసి మిక్సీ కొట్టేసుకున్నాము. దాన్ని మంచిగా వేంపి రైస్తో సహా వేంపి మిక్సీ కొట్టేసుకున్నాము. దాన్ని ఒక 3 స్పూన్లు వేసి ఉండలు లేకుండా ఉగ్గు రెడీ అయ్యే వరకు స్పూన్తో కలుపుతూ ఉండాలన్నమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉంటే మనకు ఉగ్గు అనేది అయితే తయారైపోతుంది. కాసేపు ఇలా అయిన తర్వాత ఇలా కొంచెం జిగటగా అవుతుంది. ఇలా జిగటగా అయిన తర్వాత వెంటనే టేస్ట్కి తగ్గట్టుగా ఇలా కొంచెం మేము వాడే ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాం. బెల్లం వేసి అది కరిగే వరకు బెల్లాన్ని అలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉండండి, ఉగ్గు రెడీ అయిపోద్ది. ఎక్కడ ఉండలు కట్టకుండా స్మూత్గా రావాలంటే మనం ఎంత బాగా దాన్ని కలియబెడతా ఉంటే అంత బాగా స్మూత్గా వస్తుంది. మీ పిల్లలు మ్యాక్సిమం బెల్లాన్నే వాడే ప్రయత్నం చేయండి. చక్కెర వాడితే దగ్గు వస్తుంది, బెల్లం వాడితే దగ్గు తక్కువ వస్తుంది. ఇక ఫైనల్ టచ్ ఆవు నెయ్యి మేము వాడతాం. మీకు నచ్చితే మామూలు గరినె అయినా వాడుకోండి, లేదంటే మీ ఇష్టం. ఆ విధంగా ఆ నెయ్యి కూడా అంతా కలిపి మొత్తం కలిసిపోయేదాకా కలిపితే మనకు ఉగ్గు రెడీ.